నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, మీరు సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే చాలా చిరాకు పడుతూ ఉంటారు. అయినప్పటికీ మిమ్మల్ని చిరాకు పెట్టాలని డిసైడ్ అయ్యి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు ఇంగ్లీష్ మీడియం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలాగోలా మీ చెవిని పడే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మరోవైపు చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ కాయిన్కి అవతల వైపు అన్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియం గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ యూట్యూబ్లో ఉంటాయి ఆల్రెడీ లెసన్స్ నేర్చుకోవచ్చు అంటే ఎలా చూడొచ్చు అంటే జనరల్గా సినిమా ఫీల్డ్ సరే అది పక్కన పెడితే కనుక ఒక సామాజిక అంశం, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. మీలాంటి సీనియర్ పొలిటికల్ అనలిస్టులు దీనిపై ఖచ్చితంగా మీ వెర్షన్ వినిపించాలి. ఎలా చూడాలి ఇలాంటివన్నీ? ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా అవసరం ప్రభుత్వమే ఒప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నారాయణమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద రమణ గారు వీళ్ళందరూ ఎంత ఇబ్బంది ఫీల్ అయ్యారో ఒకసారి గమనించండి. వాళ్ళు మర్మరింగ్ అవన్నీ జాగ్రత్తగా వినండి. వెన్ హీ హాజ్ ఎంఫసైజ్ మోర్ ఆన్ ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు మీరు దయించి పవన్ కళ్యాణ్కి చదువు సంజయ్ లేదు, చదువు అబ్బలేదు, పైపచ్చి ఏవో చెప్తూ మంచు లక్ష్మిలాగా ఇంగ్లీష్ ఏదో మాట్లాడేసినంత మాత్రాన ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలడు. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ కోర్స్ ఎక్కడైనా అమీర్పేటలో వెళ్ళి నేర్చుకోండి. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు, కానీ అవతల మాట్లాడింది నీకు అర్థం అవ్వడం మాత్రం నేర్పడు. మీరు ఇది అండర్లైన్ చేసి చెప్పండి ఎవరికైనా సరే. ఇంగ్లీష్ మాట్లాడడం వేరు, ఇంగ్లీష్ అర్థం చేసుకుని తిరిగి సమాధానం చెప్పడం వేరు. ఖచ్చితంగా యూ గాట్ మై పాయింట్. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే ర్యాపిడెక్స్ ఇంగ్లీష్లో అవన్నీను మనం మాట్లాడడమే నేర్పుతారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటే బతుకులు ఇలా తగలడ్డంటే మీవి నవే మళ్ళీ మాట చెప్తున్నాను. మనం అనర్గళంగా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోయినా అంటే మనకు 6వ క్లాస్ దాకా ఇంగ్లీష్ లేదు. మున్సిపల్ స్కూల్స్లో 1 నుంచి 5వ క్లాస్ దాకా ఇంగ్లీష్ లేదు. 6వ క్లాస్ నుంచి మనకి హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ అయినప్పుడు హిందీకి మనకు ఒక అడ్వాంటేజ్ ఉండేది. ఏది దాన్ని ఏమంటారు, ప్రాథమిక మాధ్యమ నెక్స్ట్ హిందీ పరీక్షలు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కాదండి, అవి ప్యారల్గా చదువుతూ మన హిందీని ఎన్హాన్స్ చేసుకోవడానికి రాష్ట్ర భాషని మనకి ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం. నేను రాష్ట్ర వరకు పాస్. నేను అంటుంది ఏంటంటే దానివల్ల మనం హిందీ నేర్చుకోగలిగాం, కానీ ఇంగ్లీష్కి ఆ వెసులుబాటు లేదు. మనం ఎంత సతమతం అయ్యే వాళ్ళం సార్. అదే లైఫ్లో ఉపయోగపడేది సార్. మనం ఎంత సతమతం అయ్యే వాళ్ళం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంగ్లీష్ అన్నది మనకు ఒక పెద్ద జడ పదార్థం. ఇది లెక్కల్లాగే. లెక్కలు సైన్స్ రాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, అలా ఇంగ్లీష్ రాని వాళ్ళు 199 మంది ఉండేవారు, 90 మంది ఉండేవారు. అదేంటంటే ఇంగ్లీష్ మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. నేను ఇప్పటికీ చాలా తప్పులు మాడతాను. అంటే నేనేదో తీసుకుమరకాను నేను చెప్పలేదండి. చాలా మంది మాట్లాడేవాళ్ళు చాలా తప్పులు మాడుతుంటారు, అదే అందులో డౌట్ లేదు. ఏదో ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాయి కానీ సార్ వాస్తవానికి మనకి ఇంగ్లీష్ అన్నది జస్ట్ కమ్యూనికేషనే కాబట్టి వెళ్ళిపోతున్నాయి అంతే. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు ఓటంకించి మరీ చెప్పాను. వెంకయ్యనాయుడు గారు కానీ, రమణ గారు కానీ, జస్టిస్ రమణ గారు కానీ ఇవాళ ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు బహుభాషా కోవిదులు అవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాలాగే వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. మాకన్నా ముందు తరవే కదా వాళ్ళు. ఇబ్బంది పడకుండా మాకు మాకు భగవంతుడు సరస్వతి కటాక్షం ఉంది, మాకు ఇంగ్లీష్ వచ్చేసింది, తెలుగు వచ్చిందని, హిందీ వచ్చిందని మాట్లాడుతుంది నేను చచ్చిన యాక్సెప్ట్ చేయను. ఒక పివి నరసింహరావు గారు ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి, హౌ యు ఆర్ కోఆర్డినేటెడ్ అంటే ప్యాషన్ టువర్డ్స్ లాంగ్వేజెస్ టు లెర్న్ మోర్ అన్నది. ఆ లెర్న్ మోర్ అన్నది ప్యాషన్ని జస్టిఫై చేయడానికి దాని మీద శ్రద్ధ ఉంటే వస్తుంది. మనకి భయం ఉంటే ఎక్కడ వస్తుంది? శ్రద్ధ వేరు, భయం వేరు. మనం ఇంగ్లీష్ అంటే ఒక జడ పదార్థం అని భయంతో పెరిగిన వాళ్ళం ఇవాళ పిల్లల్ని యూట్యూబ్ చూసుకుని నువ్వే కదా ఈ ఐప్యాడ్లు ఉంటే అర్థమైన చెత్త అవుతుందని పిల్లలకి ఇచ్చి ఐప్యాడ్లు చెడగొట్టిన వాళ్ళు మీరే కదా, ఈ కుటుంబ ప్రభుత్వమే కదా. ఏ కెపాసిటీతో మాడుతున్నావు ఇవాళ యూట్యూబ్లు చూసి ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అలా తోక లేకుండా అధికారం వచ్చింది కాబట్టి నోటుకు వచ్చిన మాటలు మాడితే మాత్రం నాట్ టాలరబుల్. అదే సినిమా వాళ్ళ ఇగ్నోరెన్స్, వాళ్ళకి తెలివితేట ఏమి ఉండదు. నోటుకు వచ్చిన మాట వెనక నుంచి వచ్చిన బాంబు, అదే ఆ లాంగ్వేజ్. ఏం మాడుతున్నారండి? ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది తప్పు కింద మాట్లాడుతుంది. బతుకే ఇంగ్లీష్తో నడుస్తుంది. యాడ తగలాడాలన్నా ఇంగ్లీషే. ఈవెన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నువ్వు కిరాణా కోట్ల పద్దులు రాయడానికి కూడా ఇంగ్లీష్లో రాసి చావాలి. అలా మారువాడి వాడికి, గుజరాత్ వాడికి ఒక్కడికే ఎగ్జామ్స్ ఉన్నాయి. నీ మొహానికి మన మొహానికి బతుకులకి లేవు. ఇది కూడా లేకుండా ఎవడెవరు మీరు అందరూ నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని గ్రహించట్లేదు వీళ్ళు? చదువుకోవాలండి. దానికి చదువులో పడ్డ తపన తెలిస్తే దాని మీద ఆక్రందన ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఎలా స్ట్రగుల్ అయ్యామో ఇంగ్లీష్ గురించి అది అనుభవిస్తే తెలుస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బుక్స్ అవి చదివాను, చాలా అంటే అంటూ ఉంటారు. సార్ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆయన పుస్తకాలు పట్టుకుని ఫోటోలు ఇచ్చినవి చూడండి, ఎక్కడైనా పేజ్ తిప్పింది ఉంటే చూడండి, పేజ్ నెంబర్లతో సైతం ఉన్నాయి అన్ని ఫుటేజ్లు. ఎలాడే వాళ్ళు చదివారంటే చదివితే వేరండి, చదివిన వాడి విజ్ఞాన ఘనపాటితనం వేరేగా ఉంటుంది. దే డెలివర్ ఓన్లీ సెన్స్.
ఎగ్జాక్ట్లీ. గడికో మాట, గంటకో పాట, పూటకో వేషం, అవకాశవాద రాజకీయాలు. ఆర్ నారాయణమూర్తి గారు అన్న మాటలను ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆయన అంటే గ్రహించారంటారు ఆ విషయాన్ని? ఏమి చదివి వచ్చి ఉంటాడు అక్కడ దాకా. చదువుకున్నాడు అతను, సమాజాన్ని మనందరికన్నా ఎక్కువ చదివినాడు, సామాన్యంగా బతుకుతాడు అతను. పిల్లలు పడుతున్న కష్టం తెలియదు అతనికి. అదేంటున్నా ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చాక మీరు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఎత్తుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో అసలు లేదండి, ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం టేకన్ పాలసీ రేపు అకాడమిక్ ఇయర్ నుంచి అదే అంటున్నాను నేను. ఇప్పుడు వీళ్ళు ఎత్తుకున్నారు కదా, గతంలో గతి లేదు, ఇంకొక ఆప్షన్ లేదు. బదనాం చేశారు సంవత్సరం పాటు. మొహం మీద ప్యాన్నీళ్ళు కెళ్ళమని వెళ్తే ఏమవుతుంది? అక్కడికే వస్తుంది మళ్ళీ తిరిగి. అమ్మ పెట్టి 4 పెడతాను కానీ గుర్రం సవారు ఎక్కదని ఖచ్చితంగా అదే పని జరిగింది. పోనీ సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్. ఈ కూడా ఉండేవాళ్ళు కానీ, ఈ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే ఈ సలహాదారులు అనబడేవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరో ఏం చెప్పరా? ఏం చెప్తారు? 7.5 లక్షల జీతాలు తీసుకుని ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు సలహాదారులు ఉన్నారు. ఏడు చెప్తారు ఎవడన్నా? అంతే సార్. మీకు ఓ మాట చెప్తా సార్, చంద్రబాబు నాయుడు గారే ఈ రోజుకి ఎంత ఇబ్బంది పడతారు ఇంగ్లీష్ విషయంలో చూడండి. పవన్ గారు కూడా మాట్లాడతారుగా, మన డిప్యూటీ సీఎం కూడా ఇంగ్లీష్ సార్. పవన్ మాట్లాడేది అమీర్పేట ఇంగ్లీష్ ప్లీజ్. చంద్రబాబు గారు చదువుకొని ఏదో మాటలను తపన పడి మాట్లాడే ఇంగ్లీష్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకు తీరాల్సిందే అంట. ఇంకో బతుకు తెరువు కావాలంటే, బతకాలి నువ్వు సమాజంలో అంటే ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలి, ఇంకొక ఆప్షన్ లేదు నీకు. సో అంటే ఇంకెక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు బడుల్లో తిరిగి ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లీషు మంచి ఫలితాలు ఇస్తుంది. గతి లేక అన్నది అండర్లైన్ చేయండి. అంతే, మంచి ఫలితాలు ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. మీకు లాస్ట్ ఇయర్కి డ్రాస్టిక్ ఫాల్, 10th క్లాస్ రిజల్ట్స్ 5%. అది గ్రహించారు. గ్రహించగా మన ఊరికి వద్దు, ఎన్సీఆర్టీ కమిటీలు ఉంటాయి కదా, తోలు తీసేస్తే మరి ఉందా? ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.